ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం భయాందోళన కలిగిస్తోంది. అటవీ సమీప ప్రాంతాల్లో పులులు పశువులపై దాడి చేసి హతమారుస్తున్నాయి. పులుల సంచారంతో పొలాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు రైతులు. ఇప్పటికే అటవీ అధికారులు డప్పు చాటింపు చేసి ప్రజలను అలర్ట్ చేశారు. పంట పొలాలకు వెళ్లొద్దని హెచ్చరించారు. జిల్లాలో పులుల సంచారంపై మరిన్ని డీటెయిల్స్ అంజయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులులు అడబుట్టిస్తున్నాయి. ప్రధానంగా పత్తి తీసే సమయం వచ్చింది, కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులులు సంచరిస్తున్నాయి. ప్రధానంగా కొమ్రంభీం జిల్లాలో 5 పులులు సంచరిస్తున్నాయి. ప్రధానంగా ఏదైతే బెజ్జూర్ అదేవిధంగా పెంచకల్పేట మండలాల్లో 2 పులులు సంచరిస్తున్నాయి. అదేవిధంగా సిరుపూటి మండలంలో 2 పులులు సంచరిస్తున్నాయి. ఈ 2 పులులతో పాటు కెరమెరి మండలం అదేవిధంగా తిర్యాని మండలాల్లో మరొక పులి సంచరిస్తుంది. అదేవిధంగా ఏదైతే ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలం ఉందో అక్కడ కూడా ఒక పులి సంచరిస్తుంది. అదేవిధంగా ఏదైతే పశువులపై పంజా విసురుతుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పులుల సంచారం వల్ల రైతులు ఏవైతే పంట పొలాలు ఉన్నాయో పత్తి చేన్లు ఉన్నాయో ఆ పత్తి చేన్లకు వెళ్దామంటే కూడా జంకుతున్నారు. ఇప్పటికే అటవీ అధికారులు ఒక హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా రైతులు ఎవరు కూడా ఒక్కరు కానీ అదేవిధంగా ఒంటరిగా పంట పొలాలకు వెళ్ళవద్దు. ఒకవేళ వెళితే మాత్రం ఏదైతే సమూహాలుగా గుంపులుగా వెళ్ళాలని ఒక హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా కాగజ్ నగర్ మండలంలోని సరసాల అదేవిధంగా ఏదైతే రాస్పల్లి గ్రామాల ప్రాంతాల్లో పులి సంచరిస్తుంది. పంట పొలాల్లో కనిపించడంతో రైతులందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే రాస్పల్లి గ్రామంలో డప్పు చాటింపు చేసి రైతులు ఎవరు కూడా పంట పొలాలకి సింగిల్గా ఒంటరిగా వెళ్ళవద్దు. అదేవిధంగా పశువుల కాపరులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. పులులు సంచరిస్తున్న నేపథ్యంలో బయటకు వెళ్తే అదేవిధంగా అటవీ ప్రాంతానికి వెళ్తే పులులు సంచరిస్తాయి. అదేవిధంగా గత ఏడాది క్రితం పులి దాడి చేసిన సందర్భాలు కూడా కొమ్రంభీం జిల్లాలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అటవీ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. రైతులు ఎవరు కూడా పంట పొలాలకి ఒంటరిగా వెళ్ళవద్దని ఒక హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం. దాంతో రైతులు ఎవరు కూడా పంట పొలాలకి వెళ్ళడానికి మొగ్గు చూపడం లేదు. పులి భయం ఏదైతే కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ముఖ్యంగా బయటకు వెళ్దామంటే కూడా వెళ్ళలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినప్పుడు కూడా పత్తి చేనులో మనం చూస్తున్న పత్తి చేనులు ఎక్కడ కూడా ఒక్క రైతు కూడా కంటికి కనిపించడం లేదు. ముఖ్యంగా పులి భయంతో రైతులందరూ వణికిపోతున్నారు. ముఖ్యంగా పత్తి చేనులు అంటే ఏదైతే గుబురుగా ఉంటాయి, ఎత్తుగా ఉంటాయి. ఒక్కొక్క పత్తి చేను కనీసం ఒక 2 మీటర్ల వరకు కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో పులులు పత్తి చేనులు దాటుకుంటూ అటవీ ప్రాంతాలకు వెళ్తుంటాయి. అదేవిధంగా ఆ పత్తి చేనులలో దాక్కున్న సందర్భాలు కూడా మనం అనేక సందర్భాల్లో చూసిన పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏదైతే పులులు సంచరిస్తున్న ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా ముఖ్యంగా రైతులందరూ కూడా భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో, ముఖ్యంగా పులి పంజా విసురుతుందనే ఒక ఆందోళన మొత్తం రైతుల్లో వ్యక్తమవుతుంది. ఇప్పటికే పంట పొలాలకు వెళ్దామంటే వెళ్ళలేకపోతున్నాం. ముఖ్యంగా పత్తి తీసే సమయం వచ్చింది, తీరా అమ్ముకుందామనే సమయంలో గత ఏడాది కూడా ఈ విధంగానే పులులు వచ్చాయి. మళ్ళీ ఈ సంవత్సరం పులులు రావడంతో ఏదైతే చేతికొచ్చిన పంటను అమ్ముకుందామంటే అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూసే ఏవైతే పత్తి చేనులు ఉన్నాయో ఎక్కడ చూసినప్పుడు కూడా పత్తి అంతా కూడా తీయడానికి సిద్ధంగా ఉంది. కానీ తీద్దామంటే పత్తి చేనుకు వెళ్తే పులి వచ్చి పంజా విసురుతుందనే ఒక భయం మాత్రం రైతుల్ని వెంటాడుతున్న పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏదైతే కొమ్రంభీం జిల్లా ఆదిలాబాద్ జిల్లా రైతుల్ని వణికిస్తుంది. ముఖ్యంగా ఏకంగా కొన్ని ప్రాంతాల్లో ఏదైతే పెంచకల్పేట బెజ్జూరు ప్రాంతాల్లో ఏకంగా తల్లి పులి పిల్లను వెంటేసుకొని తిరుగుతుంది. అదేవిధంగా సిరుపూటి ఇటుకల్ పహాడ్ పరిసర ప్రాంతంలో కూడా 2 పులులు సంచరిస్తున్నాయి. 2 పులులు సంచరించడంతో అక్కడ కూడా ఏదైతే చీలపల్లి ఇటుకల్ పహాడ్ అదేవిధంగా పెద్దబండ ప్రాంతాల్లో కూడా రైతులు భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే ఒక పులి ఏదైతే ఆవుపై పంజా విసిరింది, అదేవిధంగా దూడపై పంజా విసిరింది, ప్రాణాలు తీసింది. ఈ విధంగా తరచుగా ఏదైతే పంజా విసురుతున్నాయి అదేవిధంగా పశువుల ప్రాణాలు తీస్తున్నాయి. అదేవిధంగా పంట పొలాలకు వెళ్తే తమపై కూడా పంజా విసురుతాయనే ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే అటవీ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కానీ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా రైతుల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతుంది. అధికారులు మాత్రం చర్యలు తీసుకుంటున్నప్పుడు కూడా రైతుల్లో ఒక భరోసా కనిపించడం లేదు. అయితే రైతులు మాత్రం ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఒక భద్రత కల్పించాలి, భరోసా కల్పించాలి. అదేవిధంగా అందులో భాగంగా ఏదైతే బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి రైతులు పత్తి తీసుకునే విధంగా ఒక రక్షణ చర్యలు ఏర్పాటు చేయాలని రైతులు అటవీ అధికారులను కోరుతున్న పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తుంది. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, కొమరంభీం జిల్లా.